హై ఫ్రెండ్స్, నా పేరు భాస్కర్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ భాస్కర్. అయితే మనం ఈరోజు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూద్దాము బ్యాంక్ నిఫ్టీలో. ఇక్కడ చూడండి, ఈ లెవెల్స్ని అయితే మీరు నోట్ చేసుకోండి ఇమీడియట్లీగా, ఓకేనా. బ్యాంక్ నిఫ్టీలో అది ఇప్పుడు మనకి నిఫ్టీ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ రైట్ నో అయితే పాజిటివ్ అయితే ట్రేడ్ అవుతుంది. మనకి ఎస్జిఎక్స్ కూడా మనకి పాజిటివ్ ఓపెనింగ్ ఛాన్స్ ఉంది. బట్ మీకు ఒక పాయింట్ అయితే చెప్పాలి. ఇక్కడ చూడండి, మనం నేను ఇచ్చిన లెవెల్సే ఉన్నాయి నిఫ్టీలో. సేమ్ నిఫ్టీని అయితే నేను ఒక చిన్న డౌన్ మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 21,400ని టచ్ చేసిన తర్వాతే పైకి వెళ్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దానికి రీజన్ ఏంటి అంటే ఐటీ స్టాక్లో హ్యూజ్ సెల్ ఆఫ్ అయితే కనిపిస్తుంది రైట్ నో కూడా. నిక్కీ 220 నిక్కీలు అయితేనేమో చూడండి, నిఖిల్ 225 అయితేనేమో మనకైతే ప్రజెంట్ వచ్చేసి నెగిటివ్లోనే ట్రేడ్ అవుతుంది. సో దీని ఎఫెక్ట్ అయితే మనకి కంపల్సరీ అయితే మార్కెట్లో అయితే ఉంటుంది. ఇదైతే రావట్లేదు. గిఫ్ట్ నిఫ్టీ అయితే చూడండి, ఇక్కడ 47 పాయింట్స్ పాజిటివ్లోనే ఉంది కదా. మీకు మనీ కంట్రోల్ ఒక్కసారి ఓపెన్ చేసి మీకు క్లియర్ అయితే చూపించడానికి ట్రై చేస్తాను. జస్ట్ వెయిట్ ఫ్రెండ్స్, ఇక్కడ మీకు క్లియర్ అయితే చూపించడం కోసమే నా తపన మొత్తం. ఇక్కడ చూడండి, నిఖిల్ వచ్చేసి 400 పాయింట్స్ అయితే ప్రజెంట్ అయితే నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. ఇది మనకి మంచిది కాదనమాట. గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి మనకి పాజిటివ్గానే 47 పాయింట్స్ అయితే రన్ అవుతుంది. సో ఈ ఎఫెక్ట్ అయితే నేను ఐటీ స్టాక్ల మీద ఉంటుంది కాబట్టి, ఐటీ స్టాక్లో మేజర్గా నిఫ్టీలోనే ఉంటాయి కాబట్టి నిఫ్టీని అయితే నేనైతే డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బ్యాంక్ నిఫ్టీ అయితే పాజిటివ్గానే ఉంది. అదేవిధంగా మీకు ఇక్కడ చూడండి, ఆదానీలో అయితే ఒక ఇంకా క్లియర్ అయిపోయింది, ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయినట్టే. దీనిపైన ఉన్న 24 కేసులో 22 కేసుల్లో మొత్తానికి వాళ్ళకి పాజిటివ్ సైడ్ వచ్చింది. అది మొత్తం రాంగ్ ఆరోపణలు అని చెప్పి కొట్టిపడేసింది సిట్. సో దీనివల్ల మనకి ఆదాని ఎనర్జీ 12%, ఆదాని టోటల్ వచ్చేసి 10% అయితే అప్ సైడ్ అయితే మూవ్ అయింది. సో ఆదాని షేర్లో ఇంకా మనం మోడీ గారు ఉన్నంత వరకు దానికోసం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ ఇంకా అది పైకి వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడైతే మీరు నిఫ్టీలో అయితే సపోర్ట్స్ అయితే యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అప్కే వెళ్తుంది మార్కెట్, బట్ ఒక చిన్న డౌన్ మూవ్ ఇచ్చిన తర్వాత అప్కి వెళ్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, మనకి ఇంకా బిగ్ న్యూసెస్ అంటే ఏం లేవు. నిన్న ఫెడ్కి సంబంధించిన మినిట్స్ మీటింగ్ అయితే నెగిటివ్ స్టేట్మెంట్సే చేసినప్పుడు మనకి మార్కెట్స్ అయితే క్లోజింగ్ అయితేనేమో నెగిటివ్ సైడే క్లోజ్ అయ్యాయి. తర్వాత మనకి పాజిటివ్ సైడ్ అయితే ఇప్పుడైతే పాజిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి ఫ్యూచర్స్ అయితే. నైట్ అయితేనేమో ఇండిసెస్ ఫ్యూచర్స్ అయితేనేమో మీరు క్లియర్ అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడైతే రైట్ నో అయితే ఫ్యూచర్స్ వచ్చేసి అప్ సైడే ట్రేడ్ అవుతున్నాయి. ఓన్లీ మనకి నాస్డాక్ 225 వచ్చేసి నిక్కీ వచ్చేసి మనకి నెగిటివ్లో క్లోజ్ అవుతుంది. నిక్కీ 225 వచ్చేసి, మిగతావన్నీ పాజిటివ్లోనే ట్రేడ్ అవుతున్నాయి యూఎస్ మార్కెట్స్. బట్ మనం చూడాల్సింది ఏంటంటే గ్లోబల్గా అసలు మేజర్ ఇండిసెస్ని ఒక్కసారి అయితే క్లిక్ చేద్దాము. ఇక్కడ చూడండి, మేజర్ ఇండిసెస్లో డవ్ మనకి నైట్ వచ్చేసి 285 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ అయింది. అదేవిధంగా మనకి S&P 500 కూడా మనకి అండ్ నాస్డాక్ కూడా మనకి నెగిటివ్లోనే క్లోజ్ ఉన్నాయి. సో ఈ నెగిటివ్ క్లోజింగ్ అనేది ఈరోజు అయితే మనకి కంపల్సరీ అయితే ఉంటుంది మన మార్కెట్ మీద. సో ఈ ఎఫెక్ట్ కోసం కొద్దిగా మార్కెట్ డౌన్ అయిన తర్వాత అప్ సైడ్కి వెళ్ళడానికి ఛాన్స్ అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మనం పెయిడ్ కాల్స్ కూడా ఇస్తున్నాము. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక పెయిడ్ గ్రూప్లో కూడా జాయిన్ కావడానికి ట్రై చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు ట్రేడర్ భాస్కర్.